హాయ్ ఫ్రెండ్స్, దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగు నా వాయిస్తో చెప్తే ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్పాలి. నాది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటిగుంట్ల గ్రామము. నా ఫోన్ నెంబర్ 9959412726. ఎవరైనా దైవ కార్యక్రమాలు జరిపేటప్పుడు భజన చేయించాలనుకుంటే మా నెంబర్కు ఫోన్ చేయొచ్చు, మేము వస్తాము. రాయబారి చాలించుని దుష్ప్రసంగం. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమం కోరి పలికిన మీ హితవాక్యంబులకు కృతజ్ఞుడను. రాయబారి గోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ పలుకులలోని అంతరాత్మను తెలియని అజ్ఞానిని కాను. నా గురుదేవుని సోదరుడమని, కుంతిదేవి మూలమున మాకు దూరపు చుట్టవమని, సకల రాజ లాంఛనాలతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటివి. పదుకురెవరిని కోరమని నిన్ననే నన్ను పగవాడిగా చూచితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచి గౌరవించుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితుడనే గౌరవించుతిని. పంపిన వాడి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అధిమతను గ్రహింపక హింత ప్రహ్లాదనముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధి కొడంబడినచో సౌధన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ట, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రములకు బెదరి ఇచ్చినట్ట? సూతక కృక్షము నిర్వహించక పాతక కృక్షమునకు కలంకితిమి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి. 5 ఊర్లైన ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటితివి. కృష్ణ, నీవు కోరిన కోరిక సరి అయినచో, నిజమే అయినచో, నేనియుటకు ఈ శివశాల మహాసామ్రాజ్యమున 5 ఊర్లు లేకపోవునా? ఇంద్రప్రస్థం, గృకప్రస్థం, జయంతం, వారణావతము ఇంకొకటి కలిపి 5 ఊర్లు ఇచ్చినా చాలంటివి. నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానం ఇచ్చినవి ఆ నగరంలో నేనెట్లు వారికి కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధి పుసుకు మార్గమా? ఇదిగాక నా పినతండ్రి కుమారులకు భాగమయ్యమంటివే. ఎవడు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల? కృష్ణ, శతశృంగ పర్వతంలో పుట్టిన కౌంటేయులకు భాగమిచ్చి శృంగభంగముందటకు నేనంత వెర్రివాడను అనుకుంటివా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగాతనయుడు పాలు వదులుకున్నను మా పితాముకులైన పాతిమిక సోమదత్తులకు భాగము లేదందువా? అన్నందు వచ్చిన అర్ధర్ధ భాగములలో మా ధృతరాష్ట్ర పాండురాజులిరువురు భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వారు 5 105 కదా. ఇందరు వంతులు వేచుకున్నచో ఎవరికి ఎంత వచ్చును? అసలు ఈ అవిభాగ్య కురు సామ్రాజ్యమును ముక్కలు చెక్కులుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా? విన్న బాట్లతో, విన్న నాగరికతలతో, విన్న సంస్కృతులతో దేశము చిన్న భిన్నమైనచో ప్రజలందరికీ అది సౌభాగ్యమా? ప్రజలందరూ ఒకే కుటుంబముగా ఒకే పారుల కింద ఉండట క్షేమము కాదా? కృష్ణ, జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాసయ్యముక్తి, రెండవది తన 4 భర్తల దాసయ్యముక్తి. అంతేగాని ఆనాడు ద్రౌపది దాసయ్యముక్తి కోరను లేదు, మా తండ్రి గారు ఇయ్యను లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారు ఈనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారు మాకు ఆమెను అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపవచ్చు కానీ ఎగ్గులేక నీవు అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంటేని నిర్విక్ర పరాక్రమ సౌపేతులేమి, ప్రచండ దౌర్జన్య పండితులేమి, అరివీర భయంకరులేమి, సంగ్రమణకు సమాయ కొరకు 5 ఊర్ల కొరకు దేహి అని దేదిరించుదురే. సమరము చేయలేని బలము చాలినా, నల్గురు చూచుతుండగ పెండ్లము పెనవాడిచే కటకటంబని చూచుతూ ఊరకుందురే. మమతయు బొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి నెయ్యము తగునయ్యా. భూమిపతులందరు నవ్వరటయ్య సంధిశేషినం. కృష్ణ, కౌంటేయులకు వాడి సూది మోపినంత భూమి కూడా ఇయ్యను. ఇదియే నా తుది నిర్ణయము. నచ్చితే లైక్ చేయండి, ఫోన్ చేసి చెప్పండి.